త్వరగా కానివ్వండి కన్యా. రిషి, ఈ గెటప్ లో నువ్వు అచ్చం చిన్న శివుడిలా ఉన్నావు. థ్యాంక్ యూ శశి. కార్తీక పౌర్ణమి రోజు శివుడు వేషం వేసుకుంటే మంచిదని అమ్మే చెప్పింది. నా విషయంలో ఏదో చేయటానికే సింధు వచ్చింది. ఏం చేస్తుందో ఏంటో టెన్షన్గా ఉంది. అమ్మా సింధు, బాగున్నారా మావయ్య? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను మావయ్య. శశి దారిలోకి వస్తుందా? ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు వస్తుంది మావయ్య. ఓ, కార్తీక పౌర్ణమి ఫంక్షన్కి నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. కానీ నువ్వు వచ్చినందుకు దాము ఏమైనా గొడవ చేస్తుందేమో అని నాకు భయంగా ఉందమ్మా. యష్ వాళ్ళమ్మ, మధు ముగ్గురు కలిసి మా ఇంటికొచ్చి మరీ నన్ను ఈ ఫంక్షన్కి ఆహ్వానించారు మావయ్య. ఏంటి, స్వయంగా వచ్చి మీ అత్తయ్య నిన్ను పిలిచిందా? ఎందుకు చంద్ర అంత షాక్ అయ్యావు? ఏ పిలవకూడదా? ఇంత మంచి బుద్ధి నీకెలా వచ్చింది దాము? అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు అలా మారుతూ ఉంటానులే చంద్ర. సింధు, ఎందుకైనా మంచిది నువ్వు సహనంతో జాగ్రత్తగా ఉండు. అలాగే మావయ్య. సరే, మీరిక్కడ చూసుకోండి, నేను పైకెళ్ళి కావాల్సినవి తీసుకొస్తాను. అత్తయ్య వస్తున్నాను. తప్పు చేసావు కాబట్టి భయంతో తప్పించుకుని తిరుగుతున్నావు మధు. నీ టైం దగ్గర పడింది. దావత్త పిలువగాని ఓ అని ఎగేసుకొని వచ్చేసిండది చూడమే. అవును మరి, ఎప్పుడెప్పుడు ఈ ఇంట్లో తిష్ట వేయాలా అని మనసులో మదన పడిపోతుంది కదమ్మే. ఆ అవకాశం దొరికింది, అందుకే ఆగమేఘాల మీద వచ్చి వాలిపోయింది. ఈ ఇంట్లో తనంటే ఎవరికి ఇష్టం లేదు కదమ్మే. దావత్త శశి గురించి ఏదో నాంకే వస్తే తెలుసుంటారు. సిగ్గు లేకుండా ఎట్ట వచ్చేసుండదు. ఏయ్, నా అత్తారింటికి రావడానికి నాకు సిగ్గెందుకే? ఆ సిగ్గు శరమేదో మీ తల్లి కూతుళ్ళుకుండాలి. ఈ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా గబ్బిలాల్లా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నారు సిగ్గు లేకుండా. సంబంధం లేకపోవడం ఏంటి? మా అమ్మి ఇంటికి కాబోయే చిన్న కోడలు, నీలాగా మొగుడు వదిలేసిన భార్య కాదు. నిన్ను అమ్మే, మనకెందుకు వచ్చిందిలే, మనం పూజ చేద్దాం. కానీ మా అమ్మనే బాధపడేలా చేస్తావా? చెప్తా నీ సంగతి.
మధు అత్తయ్య. వెళ్ళి ఆ పూలు తీసుకురా. ఆ, ఆ. అత్తయ్య, ఇదిగోండి అత్తయ్య. ఇదేంటమ్మా, నేనేం అడిగాను, నువ్వేం తెచ్చావసలా? పూలు అడిగితే ఆకులు తెచ్చావేంటి? అయ్యో, క్షమించండి అత్తయ్య, ఏదో ఆలోచనలో ఉండి చూసుకోలేదు. అసలేమైంది నీకు? నిన్నట్నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఎందుకో తెగ కంగారు పడిపోతున్నావు? నీ మనసులో లేదు. ఏంటి సమస్య? నాకే సమస్య ఉంటుంది అత్తయ్య. ఏం లేదు, ఏం లేదు, నేను తీసుకొస్తాను. అమ్మా, అర్చనకు అంతా సిద్ధంగా ఉందా? ఉంది స్వామీజీ. సామాగ్రి అంతా తెచ్చి మందిరం దగ్గర ఉంచండి. అలాగే స్వామీజీ. కన్యా, ఏంటి వదినా? ఆ డైనింగ్ టేబుల్ మీద సామాగ్రి ఉంది, వెళ్ళి తీసుకురా. అలాగే వదినా. ఓం మా అమ్మని బాధ పెడతావు కదా, చెప్తా నీ సంగతి. ఇప్పుడు దొరికావు. అయ్యో కన్యాకుమారి, అయ్యో అమ్మా, అయ్యో ఏమైంది? కన్యాకుమారి, ఏమైంది? అయ్యో, ఏం జరిగింది? ఏమైంది కన్యాకుమారి? అమ్మా, అర్చన సామాగ్రి మొత్తం అపవిత్రం అయిపోయింది. వేరేవి ఏర్పాటు చేయండి అమ్మా. నీ కళ్ళు ఏమైనా దొబ్బయ్యా? సరిగా చూసుకొని రావచ్చుగా. పూజ సామాగ్రి అంతా నేల పాలు చేశావు. నేను జాగ్రత్తగానే తెచ్చాను వదినా. ఒక్కసారిగా వెనక ఏదో గుచ్చుకుంది. ఆ బాధ తట్టుకోలేక నేను పడిపోయాను. అయ్యో, నీ బొందే నట్టింట్లో ఏం గుచ్చుకుంటుంది అసలా? నువ్వే ఏదో పరధ్యానంలో ఏదో తట్టుకొని పడిపోయి ఉంటావు. ఏ పని సక్రమంగా చేసావు? ఆ దేవుడు. లేకు, లే. లే, ఇక చాలే. అబ్బబ్బబ్బా. నెమ్మదిగా నెమ్మదిగా పద. దేవుడా. అన్నాడు. తిక్క కుదిరిందా ఇప్పుడు? లేకపోతే మా అమ్మనే బాధ పెడతావా? చావే చావు. చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి. ఈ గంట నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ పౌర్ణమి నా పాలిట అమావాస్య కాబోతుంది. ప్రవీణ్ ఇక్కడికొచ్చి అందరి ముందు నిజం చెప్పేశాడు అంటే ఇక నా లైఫ్లో మిగిలేది అంత చీకటే. సాక్ష్యాధారాలతో ప్రవీణ్ ఇక్కడికొచ్చే లోపే నేనే ఎలాగోలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఆ ప్రవీణ్ని కలిసి మాట్లాడాలి. తన మనసు మార్చేసి ఇక్కడికి రాకుండా ఆపేస్తే ఎస్, ఇది వర్కౌట్ చేస్తేనే నేను సేఫ్ అవుతాను. అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేశారు కానీ అసలైన మంచి తీర్థం పెట్టలేదేంటి సంధ్య? అది
అక్క తెస్తానండి దావత. ఈ మధు ఎక్కడా? మధు, అభిషేకానికి మంచి తీర్థం తీసుకురా. తెస్తున్నాను అత్తయ్య. నీలో కనపడకుండా దాగి ఉన్న నీ అసలు క్యారెక్టర్ ఏంటో ఆ ఇంట్లో రేపందరికీ తెలిసిపోయే రోజు. త్వరగా రా మధు. మధు, అయ్యో అయ్యో మధు, అయ్యో అయ్యో ఏమైందమ్మా? చూసుకుని రావాలి కదా, ఇలా చేసావేంటి? అత్తయ్య, అయ్యో. నేను అభిషేకం కోసం తీసుకొచ్చే మంచి తీర్థం నేలపాలవ్వడమా? అపచారం, అరిష్టం కూడా. ఏమైందమ్మా? అది అది ఏం లేదు మావయ్య. ఎందుకు మధు ఇంత కంగారు పడుతున్నావు? అది అది మధు, ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు తేజ, ఏం లేదు. చూడమ్మా, కోడలుగా నీకు ఇదే మొదటి పండగ. ఎంత ఆనందంగా ఉండాలి నువ్వు, కానీ నీ మొహంలో ఆ కళ కాని ఆ సంతోషం కాని అస్సలు లేదు. అసలు నీ మనసులో ఏముందో చెప్పొద్దునా? అదేంటక్క, అదేదో చెప్తేనే కదా తెలిసేదే. అది అదేం లేదత్తయ్య, నాకు బయటకు చిన్న పనుంది, దాని గురించి ఆలోచిస్తూ కొంచెం పరధ్యానంగా ఉన్నాను అంతే. ఆ పని ఏదో పూర్తి చేసుకుని రావచ్చు కదమ్మా. అవునమ్మా, మంచి మాట చెప్పావు. అత్తయ్య, నాకు బయట కొంచెం పనుంది, నేను వెళ్ళి అది చూసుకుని రావచ్చా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. చూడమ్మా, దీక్షా కంకణం కట్టిన తర్వాత అభిషేకం పూజ అయ్యేంత వరకు ఎవరూ కూడా ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు. ఈ స్వామీజీ ఒకడు మధ్యలో. అది కాదు స్వామీజీ, చాలా అర్జెంట్ పనుంది, అందుకని. ఎంత అత్యవసరమైనా సరే గడప దాటకూడదమ్మా. గడప దాటితే ఈ ఇంటికే అనర్థం. ఆ తర్వాత మీ ఇష్టం. స్వామీజీ వద్దంటున్నారు కదమ్మా. వద్దులే. అది కాదు అత్తయ్య, ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు, కలిసి మాట్లాడాలి, చాలా అర్జెంట్. ఎంత? ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను ప్లీజ్. అంత ముఖ్యమైన వ్యక్తి అయితే ఫోన్ చేసి ఆ వ్యక్తిని మన ఇంటికే రమ్మని చెప్పు. అదేదో మీరిక్కడే మాట్లాడుకోవచ్చు కదా, ఎవరు కాదంటారు? అమ్మ చెప్పింది బాగుంది వదినా. ఫోన్ చేసి ఆ పర్సన్ని ఇక్కడికి రమ్మని చెప్పు.
ఆహా ఇదిగో శివయ్య, నేను అసలే ఆకలికి ఆగలేను. నా మీద కోపంతో నన్ను శపించుకో. ఎంత కార్తీక పౌర్ణమి అయితే మాత్రం సాయంత్రం వరకు ఏం తినకుండా ఉపవాసం ఉండాలా? నీరసంతో పడిపోను. అమ్మో, నా వల్ల కాదమ్మా. నా మీద కోపంతో నన్ను శపించుకో. అసలే నేను తిండి ప్రియురాల్ని. నోట్లో ఏదో ఆడకపోతే నా కడుపు చల్లబడదు. ఈ యాపిల్ని కట్ చేయాలంటే కత్తి కావాలి కదా. కార్తీక పౌర్ణమని అందరూ నిష్ఠతో ఉపవాసం ఉంటే నువ్వొక్కదానివే యాపిల్స్ తింటావా? నువ్వెలా తింటావో నేను చూస్తా. నా యాపిల్స్ ఏమైపోయి ఉండాయి? ఈయన్నే కదా పెట్టుండాను. అయ్యో అయ్యో, నా యాపిల్స్ ఏమైపోయి ఉండాయి? నేను ఉపవాస దీక్ష తప్పుతున్నానని చెప్పి ఆ శివయ్యకి కోపం వచ్చి యాపిల్స్ మాయం చేసిండా? ఇదంతా శివయ్య మహత్యమే. శివయ్య, నన్ను క్షమించు. తప్పు జరిగిపోయింది శివయ్య. సాయంత్రం వరకు ఏమీ తినడు. ఒట్టు శివయ్య, ఒట్టు. నన్ను క్షమించు దేవుడా, నన్ను క్షమించు. క్షమించు శివయ్య. శివయ్య, శివయ్య, ఎవరు ఎవరో నన్ను పడిచారు. శివయ్య, ఎవరది? అమ్మా, శివయ్య, నన్ను క్షమించయ్యా. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. అమ్మా, మీ మనసులో ఉన్న కోరికలన్నీ స్వామివారికి విన్నవించుకోండమ్మా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం పార్వతీ పరమేశ్వరాయ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అయ్యా, మీరు వెళ్ళి మిగతా వాళ్ళని పంపించండి. మీ పెద్ద కొడుకు పెద్ద కోడల్ని రమ్మనండి. ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ ఏ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం రుద్రాయ నమో నమః. దండం పెట్టుకోండమ్మా. అమ్మా, మనసులో ఉన్న కోరికలు స్వామివారికి విన్నవించుకోండి. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థితా. అమ్మా, భస్మం తీసుకొని స్వామివారి మీద కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. అలాగే పంచామృతాలతో అభిషేకం చేయండమ్మా. ఓం బలవికరణాయ నమః. భవానీ శంకర స్వామినే నమో నమః. ఓం నిధనపతే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శర్వలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం మీ దాంపత్యం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ ఆదిభిక్షువుని వేడుకోండి. ఈశ్వరా, ప్రవీణ్ చేత సింధు నా గతం తాలూకు నిజాలు ఇక్కడ అందరి ముందు బయట పెడితే నా జీవితాన్ని నేను కన్న కలలు, నా ఆశ ఆకాంక్ష అన్నీ ఆహుతైపోతాయి. ఈ గంట నుంచి నువ్వే నన్ను కట్టెక్కించాలి దేవా.
అమ్మా, ఆ తర్వాత మీ చిన్న కొడుకు చిన్న కోడల్ని రమ్మనండి. అవసరం లేదు స్వామీజీ. ఇక ఎవరూ అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. మేం చేశాం కదా, చాలు, ఇక్కడితో ఆపేయండి. మీకంత ఇబ్బందిగా ఉంటే నేనేం చేయలేను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆ పరమశివుడికి అభిషేకం చేసి పుణ్యం సంపాదించుకునే అర్హతని తల్లిగా నీ కొడుక్కి నువ్వే ఇవ్వడం లేదని నువ్వు తెలుసుకోవాలి. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. యష్, నా గురించి నువ్వెందుకు పాపం మూట కట్టుకోవాలి? నీతో కలిసి నేనేం అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. నువ్వొక్కడివే చెయ్యి. అలా తను ఒక్కడే అభిషేకం చేయడం కూడా పాపమే తల్లి. ఎందుకంటే భార్యాభర్తలుగా మీ ఇరువురు దీక్షా కంకణాల్ని కట్టుకున్నారు. భార్య పక్కనే ఉండి కూడా భర్త ఒక్కడే అభిషేకం చేస్తే ఆ అర్ధనారీశ్వరుడికి ఆగ్రహం రాదా? చేస్తే ఇద్దరూ చెయ్యండి, లేదంటే మీ ఇష్టం. దాము, కాసేపు నీ కోపతాపాలు, పంతాలు, పట్టింపులు పక్కన పెట్టు. స్వామీజీ చెప్పినట్టు నీ కొడుక్కి మంచి జరగాలనే ఉద్దేశం అమ్మగా నిజంగా నీకుంటే యష్, సింధు ఇద్దరి చేత అభిషేకం చేయించు ప్లీజ్. దాము, నా కొడుక్కి దక్కే పుణ్యానికి నేనెందుకు అడ్డుపడతాను చంద్ర? యష్కి మంచి జరగటమే అమ్మగా నేను కోరుకునేది. యష్, మీ అమ్మ ఒప్పుకుందిరా. భార్యాభర్తలుగా మీరిద్దరూ అభిషేకం చేయండి. అమ్మ సింధు, రామ్మా. యష్, రారా, కూర్చో. కూర్చోండమ్మా. దంపతులు ఇద్దరు బొట్టు పెట్టుకోండమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః, పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం శివాయ నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః. అమ్మా, పసుపు, కుంకుమ, చందనం, విభూది తీసుకుని స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండండి. తరువాత పంచామృతాలతో అభిషేకం చేయండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః, మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః, పార్వతీ పరమేశ్వరాయ నమో నమః, ఓం శివాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం నీలలోహితాయ నమః. ఏంట మీది? ఆయన పక్కన భార్యగా నేను చేయాల్సిన అభిషేకం ఆ సింధు చేస్తా ఉంటే నా గుండె మండిపోతూ ఉంటది. బాధపడకమ్మే, ఆ సింధు గుండె బద్దలైపోయే టైం ముందుంటది. నువ్వు అల్లుడు గారు ఉంగరాలు మార్చుకుంటారు కదా, అది చూసి సింధు తట్టుకోగలరా? అప్పుడు సింధు పడే బాధ, నరకం చూసి నువ్వు ఆనందపడు, నేను ఆనందపడతాను. ఓం పురారాతయే నమః, ఓం కృత్వాహస్తే నమః. తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా. మీ అమ్మ నాన్న అభిషేకం చేస్తున్నారు కదా,
మీరు వాళ్ళతో కలిసి చేయండిరా. అలాగే తాతయ్య. రండ్రా. శశి పద. చుట్టూ కమ్మేరియో మాయ మొత్తం కరగాలి, ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి, తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో మహాదేవా, నేను నా భర్త నా పిల్లలు కలిసి నీకు అభిషేకం చేసే అదృష్టాన్ని మాకు కల్పించావు. ఈ ఆనందం, ఈ కలయిక నా జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయేలా దీవించు స్వామి. యష్ కంపెనీ మూసివేయటానికి కూడా ఇష్టపడతాను, కానీ నువ్వు ఆఫీస్లో పనిచేయటం అస్సలు జరగని పని. అనవసరంగా ఏదేదో మాట్లాడి మనసు పాడు చేసుకోకండి. మీరు ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు మీ ఇంట్లో మీ కళ్ళ ముందు చాలా విషయాలు జరుగుతాయి. నమ్మలేని నిజాలు ఎన్నో బయటకొస్తాయి. అవి చూసి మీరు షాక్ అవ్వాల్సి వస్తుంది. నా గురించి ఇప్పుడే మీరు బీపీ పెంచుకుంటే అప్పటికి మీ బీపీ హైకి చేరుకుని స్పృహ తప్పి పడిపోతారు. మధు, నేను చెప్పేది కరెక్టే కదా? రిషి, రా నాన్న. ఇదేంటి మధు, తిడితే బాధపడకుండా నవ్వుతూ వెళుతుంది? నాకు హై బీపీ రావడం ఏంటి? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది? తను చెప్పేది కరెక్టా అని అసలు నిన్నడగడం ఏంటి మధు? అదేమైనా ప్లాన్ చేసిందా? నీకేమైనా తెలుసా? చెప్పు. ఏమో, నాకేం తెలియదు అత్తయ్య. అసలు నాకేం తెలీదు. సింధు ఏమో షాక్ అంటుంది, మధు ఏమో సింధును చూస్తేనే టెన్షన్ పడుతుంది. అసలు ఏంటిదంతా? కేవలం నా అత్తింటిని, మా బావగారిని కాపాడుకోవాలనే ఇలా చేస్తున్నాను. దయచేసి నువ్వు లేగు. లేదు, నేను లేవను. నీ కాళ్ళు పట్టుకునే ఉంటాను. నువ్వు నా గురించి బయట పెట్టను అని నాకు మాట ఇచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. సింధుని ఎంత రిక్వెస్ట్ చేసినా తను ఒప్పుకోవడం లేదు. చివరికి తన కాళ్ళ మీద పడ్డా కనికరించలేదు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని నా తల బద్దలైపోతుంది. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఆ ప్రవీణ్ వచ్చి నా విషయం అంతా బయట పెట్టేస్తానంటున్నాడు. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి?
ఒక్క నిమిషం రా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మధు రూమ్లోకి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? మధు రూమ్లో ఏం చేస్తుంది? మధు, 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 నిన్నే పిలుస్తుంది. నా మాట వినపడుతుందా? మధు, నిన్నే పిలుస్తుంది, తలుపు తీ. ఇదేంటి ఇంత గట్టిగా పిలుస్తున్నాను, ఉలుకు పలుకు లేదు? మధు, మధు, తలుపు తీ మధు. ఈ నలుగురు మధ్యలో ఏమైంది మధు? మధు, మధు, ఏమైంది? ఏమైంది? డోర్ క్లోజ్ చేసి రూమ్లో ఏం చేస్తున్నావు? అది నాకు కాస్త తలనొప్పిగా ఉంది, రెస్ట్ తీసుకుంటున్నాను. అయ్యయ్యో, తలనొప్పా? బామ్ ఏమన్నా రాయమంటావా? లేదు లేదు, ఆల్రెడీ బాంబ్ రాసుకున్నాను. నాకు కొంచెం రెస్ట్ కావాలి. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు, కాసేపు రిలాక్స్ అయ్యి వస్తాను. మీ అమ్మగారు అడిగితే మీరే కొంచెం చెప్పండి ప్లీజ్. సరే మధు, నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో, నేనేం డిస్టర్బ్ చేయనులే, సరేనా? నువ్వు పడుకో మధు. సంధ్య, మధు ఏది ఇందాకటి నుంచి కనబడట్లేదు. నాకు తెలియదావత. సరేరా, నేను తేజ, చెప్తాను. ఏంటమ్మా? మధు ఎక్కర్రా? తలనొప్పిగా ఉందని రూమ్లో పడుకుందమ్మా. తను కూడా వచ్చి దీపాలు వెలిగించాలి కదా, రమ్మను. తలనొప్పి ఇంకా తగ్గినట్టు లేదమ్మా, లేదంటే ఈ పాటికి వచ్చేసేది కదా. మీరంతా వెలిగించండి, తను రాగానే మీతో పాటు జాయిన్ అవుతుంది. సర్లే. ఈ ప్రవీణ్ ఎక్కడా? ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదే. ఓకే, త్వరగా రా, చెప్తాను మధు నీ సంగతి. నేను వచ్చాక మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ అలా వస్తానులే బెంగళూరుకి. ఓకే, అదే నేను మాట్లాడాను మొన్న వాళ్ళతో. ఒక 2-3 డేస్ తర్వాత వస్తానని చెప్పాను. వచ్చాక నేను మాట్లాడతాను. మధు గురించి తేజాకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో ఏంటో పాపం. లేదురా, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఫైనాన్స్ అవి ఇంకా కుదరలేదు. తమ్ముడు అవి అరేంజ్ చేస్తా అన్నాడు. నేను వచ్చాక మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ అలా వస్తానులే బెంగళూరుకి. తేజ, నేను మళ్ళీ కాల్ చేస్తాను.
ఈ సింధు కళ్ళ ముందే తాళి కట్టరా. దాము, ఏంటిది? యష్ కావాలని కలిసి వెళ్ళలేదని చెప్తున్నా నువ్వు వినవేంటి? చంద్ర, దయచేసి నువ్వు మాట్లాడకు. మాట తప్పిన వాళ్ళు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. యష్, సంధ్య మెళ్ళో తాళి కట్టు. అమ్మా, నీకిచ్చిన మాట నేనేం తప్పలేదమ్మా. నా మాట నమ్మమ్మా. ఆ రోజు నేను సింధు విడివిడిగానే వెళ్ళాం. అనుకోకుండా షాపింగ్ మాల్లో కలవాల్సి వచ్చింది. విడివిడిగా వెళ్ళిన వాళ్ళు వేరువేరుగా ఉండాలి కదరా. కలిసి మరి ఫ్యామిలీ ఫోటో తీసుకొని షాపింగ్ చేసుకొని వచ్చారంటే నువ్వు చెప్పేది నేను నమ్మన్రా. తాళి కట్టు ముందు. అమ్మా ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. అది అర్థం చేసుకున్నాను కాబట్టే సంధ్య మెడలో తాళి కట్టమన్నప్పుడల్లా నువ్వు ఆగమన్నావు. సరే కదా అని నీకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు అనర్థం జరిగిపోయింది. ఇక నేను ఆగను. ఇదిగో కట్టు తాళి. కట్టమంటున్నాను కదరా. అరే, యష్ చెప్తున్నా వినకుండా తాళికట్టు అని మూర్ఖంగా వాదిస్తావేంటి? చంద్ర, ఈ విషయంలో మాట్లాడే అర్హత నీకు లేదు. ఆ రోజు నువ్వు కూడా యష్ని వెనకేసుకొచ్చావు. నాకు అబద్ధం చెప్పావు. యష్ రిషి ఎప్పుడో ఇంటికొచ్చేశారని. నీకు అన్ని విషయాలు తెలిసే నా దగ్గర దాచిపెట్టావు కదా. అయితే సరే సరే, అలాగే కాని. ఎంతైనా నువ్వు ఈ సింధు పార్టీయే కదా. నీ కొడుకు కోడలతో కలిసి షాపింగ్ చేసినందుకు బాగానే సంతోషపడుంటావు. కొడుకుగా వాడు ఈ అమ్మనే మోసం చేస్తున్నాడు. భర్తగా నువ్వు నీ భార్యని మోసం చేస్తున్నావు. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? సంధ్య మెడలో తాళి కట్టమని చెప్పాను కదరా. కట్టు. నానమ్మ, జరిగిన దాంట్లో తప్పంతా నాదే. నాన్న ఏ తప్పు చేయలేదు. ఆ రోజు నాన్నని నేనే శశికి నాకు కొత్త బట్టలు కొనండి అని శశిని తీసుకుని షాపింగ్కి వెళ్ళాం. అప్పుడు అమ్మతో కలిసి షాపింగ్ చేద్దామంటే నాన్న ఒప్పుకోలేదు కూడా. అనుకోకుండా అమ్మ కూడా అదే షాపింగ్ మాల్కి వచ్చింది. అక్కడ కలిసామంతే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం నానమ్మ. కావాలంటే శశిని కూడా అడుగు. ఏం శశి, రిషి చెప్పేది నిజమా? నిజమే నానమ్మ. ఆ రోజు నేను రిషి నాన్న మాత్రమే షాపింగ్కి వెళ్ళాం. ఆమె అక్కడ కలిసింది. నాన్న ఎంత వద్దని చెప్పినా మా వెంట పడి మాతో కలిసి షాపింగ్ చేసింది. ఆ లక్కీ డ్రాలో పేరు ఇవ్వడం కూడా నాన్నకి ఇష్టం లేదు. రిషి అడిగితేనే పేరిచ్చారు. మరి అదే రోజు నేను నీకు ఫోన్ చేసి అడిగితే నువ్వేం చెప్పుండవు శశి? నేను సింధునే షాపింగ్కి వచ్చుండవని అబద్ధం చెప్పలేదు. ఎందుకు చెప్పుండవలా? ఎందుకంటే ఈమె చేసిన పని వల్ల అనవసరంగా నానమ్మ నాన్నని అరుస్తుందని నేను చెప్పలేదమ్మా.
విన్నావు కదమ్మా. ఇప్పుడేమంటావు? పిల్లలు అబద్ధం చెప్పరమ్మా. ఇప్పటికైనా నన్ను నమ్మమ్మా. నిజం తెలిస్తే దావత్తా మిమ్మల్ని నా మెళ్ళో తాళి కట్టమంటారు అనే భయంతోనే చెప్పలేకపోయారు అన్నారు. అంటే నేనంటే ఇష్టం లేదు, మీకు సింధు అంటేనే ఇష్టం. అందుకే పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు కదా నన్ను. చాలే ఆపు. పెళ్ళంటే ఆట అనుకున్నావా? నేను విడాకులు ఇవ్వకుండా ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నేను మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు అందరూ జైల్లో కూర్చుంటారు. ఎవరైనా సరే మా అగ్రిమెంట్ గడువు పూర్తయ్యే వరకు ఆగి తీరాల్సిందే. రే యష్, దీంతో అనవసరంగా ఛాలెంజ్ చేసి నా చేతులు కట్టేశావురా. అసలు ఇలాంటి దాంతో ఛాలెంజ్ చేయటమే కరెక్ట్ కాదబ్బే. ఈ నీతి తక్కువ దానితో నువ్వు నీతిగా నిజాయితీగా విడాకులిచ్చిన తర్వాతే సంధ్య మెడలో తాళి కడతాననడం తప్పురా. ఆపండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు నీతి తక్కువ వాళ్ళు? అసలు మీ ఇంట్లో మీరు ఏరి కోరి తెచ్చుకున్న ఎవరైనా ఒక్కరైనా నీతి గల ఆడవాళ్ళున్నారా? భార్య 2 పిల్లలున్న యష్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోండి అని వెంటపడి వేధించి ఒప్పించిన సంధ్య నీతిగలదా? కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేయడం కోసం నీతి నియమాలు తప్పి అడ్డమైన నికృష్టమైన పాడు పనులన్నీ చేస్తున్న ఈ కన్యాకుమారి నీతిమంతురాలా? వీళ్ళిద్దరూ చాలదు అన్నట్టు ఇప్పుడు మీ ఇంటికి కొత్తగా ఇంకో పెద్ద కోడల్ని తెచ్చుకున్నారు కదా. మధు ఏ కోసానైనా నీతి నిజాయితీలు ఉన్నాయనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకడిని ప్రేమించి వాడితో రిలేషన్షిప్ నడిపి డబ్బు కోసం వాణ్ణి మోసం చేసి వాణ్ణి వదిలేసి మీ పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుని పారిపోయి వచ్చిన మీ పెద్ద కోడల కంటే నీతి తక్కువ వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అది తెలుసుకోండి ముందు. సింధు, నా మధు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. తప్పులు చేసేవాళ్ల గురించి తప్పుగానే మాట్లాడతారు తేజ. మధు గురించి తన క్యారెక్టర్ గురించి నీకు ఎప్పుడో చెప్పాను, అయినా నువ్వు నమ్మలేదు. సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర అన్నావు. అందుకే సాక్ష్యాధారాలతో సహా నిరూపిద్దామని ఈరోజు మీ ఇంటికి వచ్చానే తప్ప ఏదో మీ అమ్మ పిలిచిందని ఓ ఎగేసుకుని రాలేదు. ఎక్కడా మధు? రమ్మనండి మధుని. తన ముందే తేల్చేస్తాను. రే తేజ, వెళ్ళి మధుని పిలుచుకురా. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. వెళ్ళరా, వెళ్ళు. అలాగే అమ్మా. చాలా అసహ్యం వేస్తుంది సింధు నిన్ను చూస్తుంటే. మన అగ్రిమెంట్ ప్రకారం గడువు తీరిన తర్వాతే, నువ్వు విడాకులిచ్చిన తర్వాతే మా అమ్మ చెప్పినట్టు చేస్తాను. నువ్వు మాత్రం ఇక నుంచి మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకు. శశిని తీసుకొని బయటికి పో. చెప్తుంది నీకే, బయటికెళ్ళు. ఏయ్, గొంతు చించుకొని అరుస్తుంటే వినపట్టం లేదా? ఏయ్, పోవే. ఎక్కడుంది న్యాయం? ఎవ్వరమ్మ సాయం? నేను నడిపిన ప్రణయరథం
నేను విడిచెను ఈ నిమిషం నాన్న ఎడారిలో నాన్న! ఏ నాన్న! కాకిలా. నాన్న నీ ప్రేమే నేరమా మరుభూమే తీరమా భగవంతుడా, మధు అయ్యో భగవంతుడా, ఎందుకు ఎందుకు నా మీద ఎలాంటి నిందలు వేస్తున్నారు? అయ్యో అనాథగా పుట్టడమే నేను చేసిన పాపమా చెప్పు. లేకపోతే తనకి పెళ్ళైందని, తనకు కూతురుందన్న విషయం కూడా దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్న తేజని ప్రేమించి ఆయనే నా భర్త అని నమ్మి నేను ఇలా అత్తగారింటికి రావటమే నేను చేసిన తప్ప. చెప్పు చెప్పు. అమ్మా అమ్మా మధు, బాధపడకమ్మా. దాని మాటలేం పట్టించుకోక మధు. జరిగిందంతా ఒక పేరకాలనుకో. అవునమ్మా మధు, ఎక్కువ బాధపడకమ్మా. జరిగిందంతా పీడకలని మర్చిపో. ఎలా మర్చిపోమంటారత్తయ్య? ఎంత పెద్ద నింద పడ్డాక ఏ ఆడది మాత్రం తట్టుకోగలదు? ఎందుకత్తయ్య ఎందుకత్తయ్య? నాకే పూలొద్దు, ఈ బుట్టొద్దు, ఏమొద్దు, వద్దు, నాకేమొద్దు, నాకేమొద్దు. నేను మీరందరూ బాగుండాలని కోరుకున్నాను. నా వల్ల మీ అందరి పరువు కూడా పోతుంది. అసలు నేను ఇక్కడ ఉండడమే కరెక్ట్ కాదు. నా మాట వినమ్మా. ప్లీజ్ మధు, నా మాట విను మధు. మధు వదినా మధు మధు నా మాట విను మధు. అయ్యో, అమ్మా మధు 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 తలుపు తీయమ్మా. మధు తలుపు తీయక మధు తొందరపడి ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు మధు. వదినా నీకే చెప్తుంది తలుపు తీయ్. మధు డోంటి మధు. మధు తలుపు మధు తీయమ్మా. తలుపు తీ. మధు నా మాట విను మధు. డోర్ ఓపెన్ చేయి. డోంటి మధు. అయ్యో మధు, సారీ తేజ, నిన్ను వదిలి వెళ్ళిపోవాలని నాకు లేదు, కానీ నేను వెళ్ళక తప్పదు. మావయ్య, అత్తయ్య, మారుతి గారు, నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను. ఆగు మధు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నా మాట విను. ఆ సింధు మా మీద కోపంతో నీ మీద కక్ష సాధించాలని చూసింది. దయచేసి దాని మాటలు నీ మనసులో పెట్టుకోకు మధు. ఈ ఇంటి పెద్ద కోడలుగా నువ్వు మాతోనే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉండాలి. అవునక్క, వెళ్ళొద్దక్క. లేదు, నేను వెళ్ళిపోవాలి. వదినా నీకిదే చెప్తున్నాను, నువ్వు వెళ్తే మేమంతా చచ్చిన తొట్టే. అయ్యో మరిది గారు, ఎంత మాట అన్నారండి. ఇప్పుడు నేనేం చేయాలి? నా అత్తగారింట్లో అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. మీరు ఎంత మాట అన్న తర్వాత నేను ఎలా వెళ్ళగలను? ఇక్కడే ఉంటాను. చూడమ్మా, మా మంచి కోరి నువ్వు మాతోనే ఉండాలి కదా. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఉం? సరేనా? నువ్వెప్పుడు మాతోనే ఉండాలి. ఉం? సంధ్య, దాదా. వెళ్ళి పూలు బొట్టు సిద్ధం చేయి. అట్నే. బాధపడకమ్మా, మేమున్నాం కదా. ఉం?
మధు మెడలో నల్ల పూసలు వేయి తేజ. చల్లగా ఉండండి. సారీ మధు, నా వల్లే నీకు ఈ ప్రాబ్లమ్స్. ఆ రోజు నేను ఆఫీస్కి వచ్చి అక్కడ నేను చూసి నీకు ఎదురు పడలేక వెళ్ళిపోతుంటే సింధు కలిసి నీ గురించి అడిగింది. అప్పుడే నేను నీ గురించి క్లియర్గా చెప్పేసి ఉంటే నిన్ను అపార్థం చేసుకొని ఉండేదే కాదు. మీ ఇంట్లో వాళ్ళ ముందు ఇలా నిన్ను నిలదీసేది కాదు. ఇదంతా లైట్ తీసుకో మధు. చాలా మంచి ఫ్యామిలీ, మంచి భర్త, అర్థం చేసుకునే అత్తయ్య గారు దొరికారు. ఇక నుంచి ఏమీ టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండు. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు వచ్చి నిజం చెప్పకపోయింటే నా మీద సింధు వేసిన నిందే నిజమై ఉండేది. చాలా థ్యాంక్స్. సమయానికి వచ్చినట్టు కాపాడావు. ఉంటానండి. సరే మధు, వస్తాను. దేని గురించి ఆలోచించకమ్మా, నేనున్నాను కదా. ఆటో ఆపు. శశి రా. మేడం ఎక్కడ మేడం? ఒక్క నిమిషం. సరే మేడం. సింధు గారు